మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరింటాకు పిన్ని అపూర్వతో అంటూ ఉంటుంది. ఆలోచించిన ఆశాభంగం. చెప్పమ్మాయి, కిరోసిన్ డబ్బా తెచ్చేనా అని అడుగుతూ ఉంటుంది. బిందు ఈ దత్తత కార్యక్రమం పూర్తవగానే మరదల అంటూ నేను భూమితో సరసాలాడతాను, భలే ఉంటుంది కదా అని చరణ్ అయితే ఇక ఊహించుకుంటూ ఊహల్లో తెలిపోతూ ఉంటాడు. ఓయ్ బావా అంటూ భూమి ఒకటి నీ డిబ్బకాయ మీద ఒకటి ఇస్తుంది, అది కూడా బాగుంటుంది కదా అని బిందు అడుగుతుంది. ఇంకా దత్తత కార్యక్రమంలో ఆఖరి ఘట్టం, పాలు పోయాలి, తమలపాకులతో చేతుల్లో ఒకరి చేతులపై ఒకరు పెట్టుకోండి అని పంతులు గారు అంటారు. అమ్మాయి ఆఖరి ఘట్టమంట, ఇక అయిపోయినట్లే అమ్మాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. అప్పుడే గగన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి పిన్ని ఈ టైంలో వీడు కాల్ చేస్తున్నాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. అంటే నిన్నటి నుంచి మన అమ్మాయి నక్షత్ర కనిపించడం లేదు కదా, వాడిని కన్విన్స్ చేసేసి వాడితో పాటే లేచిపోయిందేమో, ఒకసారి ఫోన్ తీసి కనుక్కో అమ్మాయి, పనిలో పనిగా ఈ ఏడుపుతో పాటే ఆ ఏడుపు కూడా ఏడ్చొద్దు అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే, అబ్బా నువ్వు కొంతసేపు మాట్లాడుకుంటూ ఉంటావా అని అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని కోప్పడుతుంటే, రేయా అవసరం ఉంటే ఒకలా అవసరం లేకుంటే ఒకలా ఎందుకు మాట్లాడతావు అపూర్వ అని గగన్ అడుగుతూ ఉంటాడు. నిన్న మీ అమ్మాయి నక్షత్ర కోసం ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎలా మాట్లాడావు, అది గుర్తులేదా అని గగన్ అడుగుతాడు. ఇప్పుడు ఏంటో చెప్పు అని అపూర్వ అంటుంది. ఇక్కడే ఇంకా పంతులు గారు భూమి చేతిలో పాలు పోస్తూ ఉంటారు. మీ అమ్మాయి నక్షత్ర ఇక్కడ చావు బతుకుల్లో ఉంది అని గగన్ అంటాడు. అపూర్వ అయితే ఒక్కసారిగా చాలా గట్టిగా, ఏంటి అమ్మాయి నక్షత్ర చావు బతుకుల్లో ఉందా, ఏం చేసావరా, నా కూతుర్ని ఏం చేసావరా అని అపూర్వ గట్టిగా అరుస్తూ ఉంటుంది. పాలు పోస్తున్న పంతులు గారు ఒక క్షణం ఆగిపోతాడు. అందరూ కూడా షాక్ అయ్యి అపూర్వ మాటల్ని వింటూ ఉంటారు. కొంచెమైనా నువ్వు మైండ్ పెట్టింటావా అపూర్వ, నేను ఏదైనా చేస్తే నేను ఇలా ఫోన్ చేసి నీకు వివరం చెప్తానా, అసలు నువ్వు బుర్ర పెట్టి ఆలోచించడం నేర్చుకో అని గగన్ అంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పరా, చెప్పు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. నిన్న నన్ను కలవటానికి వచ్చిన నక్షత్ర తర్వాత ఏమైందో నాకు కూడా తెలియదు, నేను నీకు అదే విషయం చెప్పాను. నా ఫ్రెండ్ ఒకతను చూసి నక్షత్ర ఇలా హాస్పిటల్లో ఉందని చెప్తే నేను నీకు కాల్ చేస్తున్నాను అని గగన్ అంటాడు. ఏ హాస్పిటల్ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. గగన్ హాస్పిటల్ పేరు చెప్తారు. ఇక పీటలపై కూర్చున్న సరిచంద్ర అయితే ఒక్కసారిగా లేచి అపూర్వ దగ్గరికి వస్తాడు. ఏమైంది అపూర్వ, ఎందుకు ఏడుస్తున్నావు అని సరిచంద్ర అడుగుతూ ఉంటాడు. మన అమ్మాయి నక్షత్ర అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య చావుతో పోరాడుతోందంట బావా, ఏమైందో ఏంటో వివరం తెలియదు బావా, కేవలం హాస్పిటల్లో ఉందని మాత్రము ఫోన్లో చెప్పాడు బావా, ఫలానా హాస్పిటల్ బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక పద వెళ్దామని శరత్చంద్ర అపూర్వని తీసుకొని భూమిని పట్టించుకోకుండా అపూర్వ చేపట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ కూడా బయలుదేరుతూ ఉంటాడు. నాన్న మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తానులే అని చరణ్ బయలుదేరి వెళ్తాడు. భూమి అయితే బాధగా పీటలపై కూర్చొని ఉంటుంది. విధిరాతని ఎవరూ మార్చలేరు, ఎవరికి ఏది ప్రాప్తమో అది మాత్రమే దక్కుతుంది అని పంతులు గారు అంటారు. భూమి అయితే అది విని చాలా బాధగా లేచి పీటలపై నుంచి లేచి ఆలోచిస్తూ ఉంటుంది. భూమి అంతా సవ్యంగా జరుగుతుంది, దత్తత కార్యక్రమం పూర్తవుతుంది అంటే ఇలా జరిగింది ఏంటమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు. అదే మామయ్య నాకు అర్థం కావడం లేదు అని భూమి అయితే బాధపడుతూ ఉంటుంది. అసలు నిజంగానే నక్షత్ర చావు బతుకుల మధ్య ఉందా, లేకుంటే ఈ దత్తత కార్యక్రమం ఆపడానికి అపూర్వ చేస్తున్న కుట్రనా ఇది అని ఇక కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. అదే మామయ్య నేను హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకొని వస్తాను అని భూమి బయలుదేరి వెళ్తుంది. డాక్టర్ కోసం చందు గగన్ వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. తలకి బలమైన గాయం తగలడం వల్ల ఆ అమ్మాయి ఇంకా స్పృహలోకి రావటం లేదు, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని కొంచెం క్రిటికల్గానే ఉందని చెప్పి వెళ్తాడు. గగన్ అయితే తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. తన లవ్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదని బాధపడుతున్నావా గగన్ అని చందు అడుగుతూ ఉంటాడు. తెలుసో తెలియకో ఒకరి పరిస్థితికి కారణం మనమైతే బాధగానే ఉంటుంది కదా అని గగన్ అంటాడు. త్వరగా వెళ్ళు బావా అని అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. ఇక నర్సు బయటికి వస్తుంది. పేషెంట్ తాలూకు బిల్ ఎవరు కడతారు అని బిల్ ఇస్తూ ఉంటుంది. నేను కడతాను, ఇలా ఇవ్వండి అని గగన్ చందు పేమెంట్ కట్టడానికి అక్కడి నుంచి పక్కకు వెళ్తారు. సరిగ్గా అప్పుడే అపూర్వ శరత్చంద్ర అక్కడికి వస్తారు. ఐసీలో ఉన్న నక్షత్రం చూస్తూ అపూర్వ అయితే చాలా బాధపడుతూ నక్షత్ర అని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. భూమి చరణ్ కూడా అక్కడికి వస్తారు. మేడం లోపలికి రాకూడదు మేడం అని నర్సు అపూర్వని లోపలికి రానివ్వదు, అడ్డుకుంటుంది. చందు గగన్ బిల్లు కడుతూ ఉంటారు. బావా నేను మన కూతుర్ని ఇలా చూడలేకపోతున్నాను బావా అని అపూర్వ శరత్చంద్రని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ భయపడకు, ఏమీ కాదు అని
అక్కడ కాంపౌండర్ వెళ్తూ ఉంటారు. బాబు డాక్టర్ గారు ఎక్కడ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అదిగోండి సార్ అక్కడ ఉన్నారు, వెళ్ళమని చెప్తారు. అపూర్వ నేను డాక్టర్తో మాట్లాడిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని శరత్చంద్ర వెళ్తాడు. నర్సు బయటికి వస్తుంది. మా అమ్మాయిని ఇక్కడ అడ్మిట్ చేసింది ఎవరు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అడ్మిట్ చేసింది ఎవరో తెలియదు కానీ బిల్ మాత్రం అదిగో అక్కడ ఉన్నాడే, అతనే పేమెంట్ చేస్తున్నాడు అని నర్సు చూపిస్తూ ఉంటుంది. గగన్ 12,50,000 కార్డ్స్ స్వైప్ చేయండి అని ఇస్తూ ఉంటే అపూర్వ వెంటనే గగన్ దగ్గరికి వస్తుంది. రే ఆగరా, ఏంటి బిల్లు కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా అని గగన్ చేతిని పట్టి లాగేస్తుంది. నువ్వు కట్టాల్సింది బిల్లు కాదురా, నా కూతుర్ని ఏం చేసావో చెప్పు, నా కూతురికి ఎందుకు ఇలా అయ్యింది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. గగన్ షర్టు పట్టుకొని మరీ అడుగుతూ ఉంటుంది. ఇదే మాట మాటికి మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకు అపూర్వ, ముందే నీ కూతురు ఆ పరిస్థితిలో ఉందని నేను కొంచెం సానుభూతి చూపిస్తూ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను నీకు ఫోన్ చేశాను, ఇక్కడ బిల్లు కట్టబోయాను అని గగన్ అంటాడు. మరి మా నక్షత్ర ఈ హాస్పిటల్లో ఉందనే విషయం నీకెలా తెలుసు, ముందు అది చెప్పు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే చెప్తాను వినండి అని నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి మాట్లాడిన విషయం, గగన్ చీకొట్టిని వెళ్ళిపోయిన విషయం ఇక అంతా కూడా చెప్తూ ఉంటాడు. తను చచ్చిపోతానని బెదిరిస్తోంది అనుకున్నానే కానీ నిజంగానే తను ఇలా చనిపోవడానికి ప్రయత్నిస్తుందని నేను అనుకోలేదు, నేనేమో వెళ్ళిపోయాను అని గగన్ అంటాడు. ఒరే నా కూతురు చచ్చిపోతానంటే నువ్వు ఎలా వదిలేసి వెళ్తావురా, నీకు బుద్ధుందా అని అపూర్వ మళ్ళీ గగన్ షర్టు పట్టుకొని అడుగుతూ ఉంటుంది. అమ్మాయి ఇప్పుడు నువ్వు ఆవేశపడటం కాదు, కాస్త ఆగమ్మాయి, ఆలోచించు. ఇప్పుడు ఈ గగన్ గారిని నక్షత్ర ప్రేమిస్తుందన్న విషయం అల్లుడు గారికి తెలిసిందే అనుకో, నక్షత్రని ఏమీ కాకుండా ఇంటికి తీసుకువెళ్దామన్న అల్లుడే నక్షత్రని చంపి సమాధి చేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు. నువ్వు ఈ ప్రేమ విషయం బయటకు రానివ్వకు అని గోరింటాకు పిన్ని అపూర్వకి మెల్లగా చెప్తూ ఉంటుంది. అవును కదా అని అపూర్వ కూడా అనుకుంటుంది. భూమి ఇదంతా దూరం నుంచి చూస్తూ గమనిస్తూ ఉంటుంది. నిమిషంలోనే అపూర్వ, గగన్ నేను ఆవేశంలో ఏదేదో మాట్లాడాను, సారీరా, నువ్వు నాకు ఒక సహాయం చేయాలరా అని అపూర్వ చాలా పద్ధతిగా అడుగుతూ ఉంటుంది. అవసరానికి రంగులు మార్చే ఓసరి వెళ్ళివే నువ్వు, నేను నీకు నా నుంచి ఎటువంటి సహాయం అందచేయను అని గగన్ అంటాడు. గగన్ నేనొక తల్లిని, నేను వేడుకుంటున్నాను గగన్, నక్షత్రం నేను ప్రేమిస్తోంది, అందుకే ఇలా చావబోయిందని మాత్రం ఆయనకి తెలిస్తే నక్షత్రాన్ని అసలు ప్రాణాలతో ఉండనివ్వడు. నా కూతుర్ని నేను కాపాడుకోవాలి అంటే నువ్వు ఆయనకి ఈ విషయం చెప్పకూడదు, ప్రేమిస్తున్న విషయం అస్సలు చెప్పకూడదు గగన్, నాకు మాటివు గగన్ అని అపూర్వ ఇక బతిమలాడుకుంటూ ప్రమాణం చేయమని చేయి చేస్తుంది. అయ్యో అని భూమి కంగారు పడుతూ దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. చెప్పు గగన్, నాకు మాటివు గగన్, ప్లీజ్ గగన్ అని అపూర్వ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర రే గగన్ అని అపూర్వ ఏం చేస్తున్నావు వాడి దగ్గర, వీడితో ఏంటి అపూర్వ నీకు డిస్కషన్ అని శరత్చంద్ర కోప్పడుతూ అక్కడికి వస్తాడు. బావా నువ్వు ఇక్కడున్నావేంటి అని గగన్ అడుగుతున్నాను బావా అని అపూర్వ అంటుంది. నీకింట అర్థం కావటం లేదా, భూమిని వీడికి దూరం చేస్తున్నానన్న కోపంతోనూ ఉక్రోషంతోనూ నక్షత్రని మనకు కాకుండా చంపేయాలనుకున్నాడు వీడు అని శరత్చంద్ర అంటాడు. గగన్ అయితే అది విని షాక్ అవుతాడు. భూమి కూడా షాక్ అయి వింటూ ఉంటుంది. పూర్తిగా చావలేదని, పూర్తిగా చంపేద్దామని ఇక్కడికి వచ్చాడు అంతే కదరా అని శరత్చంద్ర అంటాడు. శరత్చంద్ర ముందు నేను చెప్పేది విను అని గగన్ అంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని శరత్చంద్ర గగన్ షట్టు పట్టుకుంటాడు. పూర్తిగా చంపేద్దామని వచ్చావు కదరా, అంతే కదరా, నువ్వు నా నక్షత్రాన్ని చంపేద్దామని వచ్చావు, చెప్పరా చెప్పు, ఎందుకు ఇలా చేసావు చెప్పరా, అంతే కదరా అని శరత్చంద్ర గగన్ చంప పగలు కొడతాడు. అప్పుడే అపూర్వ ప్లీజ్ చెప్పొద్దు అని శరత్చంద్ర వెనకాల నిలబడి గగన్కి దండం పెడుతుంది. శరత్చంద్ర అయితే గగన్ చంపలు పగలు కొడుతున్నా కూడా గగన్ అయితే ఏమీ మాట్లాడు అపూర్వ వైపే చూస్తూ ఉంటాడు. శరత్చంద్రతో చెంపదెబ్బలు తింటూ ఉంటాడు. అపూర్వ అయితే గగన్ని బతిమలాడుకుంటూ ఉంటుంది. భూమి ఇదంతా దూరం నుంచి చూస్తూ ఇక కంటతడి పెట్టుకుంటుంది. చరణ్ కూడా బాధపడుతూ ఉంటాడు ఇదంతా చూస్తూ. నా కూతుర్ని చంపాలనుకున్నావు కదా, అసలు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వకూడదురా అని శరత్చంద్ర గగన్ని తోసేస్తాడు. ఆగడ్డంకుల్ అని చందు కూడా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వెంటనే శరత్చంద్ర కాంపౌండర్ దగ్గర ఉన్న ఒక చిన్న కత్తిని తీసుకుంటాడు. గగన్ని పొడవటానికి గగన్ దగ్గరికి వస్తాడు. పొడవబోతూ ఉంటాడు. వెంటనే గగన్ తన చేతికి గట్టిగా దాన్ని పట్టుకుంటాడు. గగన్ చేతికైతే గాయమవుతుంది. చాలా రక్తం వస్తూ ఉంటుంది.
శరత్చంద్ర పొడి చేశాడు అనుకుని ఇక చరణ్, అపూర్వ, ఆ, భూమి షాక్గా చూస్తూ ఉంటారు. అయితే గగన్ దాన్ని పట్టుకొని ఉండటంతో అపూర్వ అయితే బాధపడుతూ బావా వదిలేసే బావా, రక్తం వస్తుంది బావ వదిలేసి అని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. శరత్చంద్ర అయితే అస్సలు వదలడు, అలాగే పట్టుకొని ఉంటాడు. బావా ఏదో పని మీద వచ్చారని చెప్పాడు కదా బావా, అదే నిజము బావా, మన నక్షత్ర స్పృహలోకి రాగానే చెప్తుంది కదా బావ వదిలే బావా అని అపూర్వ అయితే చాలా బలవంతంగా శరత్చంద్ర చేతిని విడిపిస్తుంది. మళ్ళీ గగన్కి నిజం చెప్పొద్దు అని ఒకవైపు బతిమలాడుకుంటూ శరత్చంద్ర వైపే చూస్తూ ఉంటుంది. రే నా కూతురికి ఏమైనా అయినా ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోరా అని శరత్చంద్ర గగన్కి వార్నింగ్ ఇస్తాడు. పదబావా అని అపూర్వ బలవంతంగా శరత్చంద్రని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. గగన్ అయితే కోపంగా కత్తిరిని వదలకుండా అలాగే పట్టుకొని ఉంటాడు. రే వదిలేసేరా అని చందు బలవంతంగా ఆ కత్తిరిని కింద పడేస్తాడు. గగన్ చెయ్యంతా కూడా రక్తంతో తడిచిపోయి ఉంటుంది. సిస్టర్ ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చందు పిలుస్తూ ఉంటాడు. గగన్ని కూర్చోబెట్టి సిస్టర్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. భూమి అయితే ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ రక్తపు చేతిని చూసి భూమి చాలా బాధపడుతూ గగన్ వైపే చూస్తూ ఉంటుంది. గగన్ భూమి ఇద్దరు కూడా కళ్ళల్లో కలిపెట్టి చూసుకుంటూ ఉంటారు. గగన్కి బదులుగా భూమి ఎక్కువగా బాధపడుతూ ఉండటంతో గగన్ గాయాన్ని చూసి భూమి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్కి కూడా భూమిని చూసిన తర్వాత భూమి తన ప్రేమిస్తుందని అర్థమవుతుంది.